ధనురాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. అలాగే ఈ సంవత్సరంలో ధనురాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు కూడాను గురుడు 7వ స్థానమందు లోహమూర్తి, తదుపరి 8వ స్థానమందు అంటే అష్టమ గురుడిగా ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నారు. అలాగే ఈ సంవత్సరం మొత్తం శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానమందు అంటే 4వ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు. అలాగే ఈ సంవత్సరంలో రాహుకేతువులు డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా 4, 10 స్థానాల్లో తామ్రమూర్తుల కింద 3, 9 స్థానాల్లో తామ్రమూర్తుల కింద సంచారం చేస్తారు. ఆ తదుపరి 2వ స్థానమందు అలాగే 8వ స్థానమందు వారు లోహమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ ధనురాశి వారికి ఏంటి అంటే ప్రధానమైనటువంటి లాభము 2వ స్థానంలో అంటే మకర రాశిలో రాహువు సంచారం చేయడము ఈ సంవత్సరం మొత్తం మీద యోగించేటువంటి అంశం అది. అయితే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీరికి అర్ధాష్టమ శని ఉన్నది. మనం ఈ మూర్తిమంతాలు ఎందుకు చెప్తాము అంటే పలానా మూర్తిత్వాన్ని బట్టే గోచారంలో ఒక గ్రహం ఎంత బలంగా ఉంది అనేటువంటి స్థితిని మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ మూర్తిత్వం అనేటువంటిది అంత ఇంపార్టెంట్. అలాగే ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం మొత్తం మీద పరిశీలన చేస్తే గురుబలం అనేటువంటిది వచ్చినది గత సంవత్సరం, కానీ మరలా గురుడు అతిచారంలోనూ వక్రంలోనూ ముందుకి వెనక్కి వెళ్ళడం వల్ల సరైనటువంటి బలం రాలా. అలాగే ఆయనకు వచ్చినటువంటి మూర్తిత్వం కూడా లోహమూర్తి అవ్వడం వల్ల పూర్తి స్థాయిలో ఫలితం రాలా. మరి ఈసారి చూడండి, చాలామంది నన్ను అడుగుతారు, ఏమంటే ధనురాశి వాళ్ళకి మంచి ఉంటే మంచి జరగట్లేదు, చెడు ఉంటే 100% జరిగిపోతుందండి, ఏంటంటే మా మీద ఈ కక్ష అని అడుగుతూ ఉంటారు. మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, అష్టమ గురుడు అర్ధాష్టమ శని. గోచారంలో ఒక శ్లోకం చెప్తారు, ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్ కంగారక గురువు అని. అంటే 8లో గురువు ఉండడం, 4లో శని ఉండడం అనేటువంటిది అది అంత మంచిది కాదు. ఏం జరుగుతుందండి ఇక్కడ ఫలితాన్ని మీరు మంచి చెడు పక్కన పెట్టి కాలం స్వరూపం ఎలా ఉంది మీరు గమనించి జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి. అందుకనే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. చౌరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అన్నారు. ఈ గ్రహస్థితి ధనురాశి వారిని చోర అంటే ఏదైనా మీ ముఖ్యమైనటువంటి వస్తువులు ఎవరైనా దొంగిలించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అగ్నిహి అంటే ఏదైనా నిప్పు వల్ల కానీ కరెంటు వల్ల కానీ ఇబ్బందులు కలిగేలా చూస్తుంది. నృపభీతిశ్చ నృపులు అంటే మీ పై ఉన్నటువంటి అధికారులు కానీ పరిపాలించేటువంటి నాయకులు కానీ రాజుల వల్ల కానీ ఇబ్బంది వాటిల్లేయడానికి అవకాశం ఉంటుంది. చోర అగ్ని నృపభీతిశ్చ ఈ మూడిటి వల్ల భయము అనేటువంటిది కలుగుతుంది. గాత్ర గాంభీర్య నాశనం అన్నాడు. అంటే ఈ అష్టమంలో ఉండేటువంటి గురువు అర్ధాష్టమ శని వల్ల ఏమవుతుంది, గాంభీర్య నాశనము అంటే అంత గంభీరంగా ఉండలేకపోతారు. గతంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా సరే తట్టుకుని నిలబడ్డటువంటి పరిస్థితుల్లో ఆ గాంభీర్యాన్ని మీరు ముఖంలో ప్రదర్శన చేస్తూ ఉండేటువంటి తరుణంలో ఇప్పుడు ఆ గంభీర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిని గురుడు కలగజేస్తాడు అన్నాడు. అంటే ఈ అష్టమంలో ఉండేటువంటి గురువు వల్ల వచ్చే ఇబ్బంది. ఇక్కడ ఇంకొక మంచి ఉంది. ఏం మంచి అండి అంటే జూన్ 2 వరకు మీకు గురుబలం ఉంది. జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 వరకు మాత్రమే ఈ అష్టమ గురుని యొక్క సంచారం ఉన్నది. అక్టోబర్ 30 దాటిపోతే మరలా గురుడు 9వ స్థానానికి వెళ్ళిపోతారు. ఇది ఒక మంచి విషయం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 వరకు నేను పైన చెప్పినటువంటి చోరా అంటే మన సెల్ ఫోన్ల దగ్గర నుండి అంటే మా ఫోన్లు, బళ్ళు, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ల్యాప్టాప్లు, గ్యాడ్జెట్స్ ఇవి ఏవి కూడా దొంగిలించకుండా ఎవరు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే విద్యుత్తు లేదా ఈ ఎలక్ట్రిక్ అగ్ని వీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. పై అధికారులతో సమస్య లేకుండా చూసుకోవాలి. ఇది కేవలం 3 నెలలు మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే జూన్ నుండి అక్టోబర్ 30 నవంబర్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక విషయం. అర్ధాష్టమ శని ఏం చేస్తున్నారండి, వాతశూలం మనక్లేశం భయం స్వస్థాన హానికృత్ అన్నారు. అసలు ఇంటికి రావాలి అనేటువంటి మనస్థితిని శని కల్పించడం. ఎంతసేపు కూడా మనం ఇంటికి దూరంగానే ఉందాం, లేదా మనం ఆఫీసులో కూర్చుందాం, లేదా పలానా ఊరు వెళ్దాం, పలానా తీర్థయాత్రకి వెళ్దాం, పలానా క్షేత్రానికి వెళ్దాం, ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం. రాత్రి చాలా లేటుగా వస్తాడు ఇంటికి, పొద్దున్నే గమ్మున వెళ్ళిపోతారు. అంటే ఇంట్లో ఉండడానికి ఇబ్బంది, అంటే ఇంట్లో ఉండడానికి మనసు అంగీకరించదు. కారణం ఏమై ఉంటుంది, కుటుంబ సమస్యలు అయి ఉండొచ్చు, లేదా ఇంట్లో ఉండేటువంటి వారి యొక్క పరిస్థితులు అయి ఉండొచ్చు. అవన్నీ మనసుకు తీసుకోలేక అసలు మన ఇంటికి రాకుండా ఉంటే చాలు అన్న దృక్పథంతో ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడు.
వాతావరణం ఉంటుంది. దాన్ని ఈ శనేశ్వరుడు కలగజేస్తాడు. మరి ఈ సంవత్సరంలో పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారు, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు, ఇటువంటి వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇదంతా నాణానికి ఒకవైపు. గోచారం జాతకంలో దశాంతర దశలు బాగున్నాయి అనుకోండి, ధనురాశి వారికి అసలు ఈ గోచార పరిస్థితులు కనబడవు. ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. కారణం ఏంటి అంటే, జాతకంలో మంచి దశ నడుస్తోంది అంటే ఈ గోచారాన్ని అది ఓవర్కమ్ చేసేస్తుంది. ఇంకొక పాజిటివ్ విషయం ఏంటి అంటే, రాహు యోగించడం. డిసెంబర్ వరకు, అంటే ఇందాక చెప్పినట్టు జూన్ నుండి అక్టోబర్ వరకు గురుడు ఇబ్బంది పెడితే, మీకు డిసెంబర్ దగ్గర నుండి రాహు యోగించడాన్ని గమనించవచ్చు. 2వ స్థానంలో రాహు విపరీతమైనటువంటి యోగానికి కారణమవుతారు. సౌభాగ్య, భాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభం, యశస్కరం అన్నది శాస్త్రం. సంవత్సరం మొత్తంలో కోల్పోయినటువంటి డబ్బును కేవలం 3 నెలల్లో రాహు ఇస్తాడు. అంటే డిసెంబర్ నుండి మళ్ళా ఉగాది లోపల రాహు ఇచ్చేస్తారు. కాబట్టి ఈ ధనురాశి వారు ఈ విషయాలన్నీ, అంటే ఈ సైకిల్ ఎలా ఉన్నది, ఈ టైం ఎలా ఉన్నది అని దృష్టిలో పెట్టుకుంటే ఆ టైంకి అనుకూలంగా, అంటే సమయానుకూలంగా వెళ్ళగలుగుతారు. జూన్ 2 వరకు గ్రహస్థితి అనుకూలము, అక్టోబర్ 30 వరకు ప్రతికూలము, అక్టోబర్ 30 నుండి మరలా అనుకూలము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ సంవత్సరాన్ని చాలా ఈజీగా దాటగలుగుతారు. ప్రత్యేకించి రెమెడీల విషయంలో జపాలు చాలా మంచివి. వీలుంటే ఈ సంవత్సరం ప్రారంభంలోనే గోచార పరంగా శనేశ్వరుడికి జపము, అలాగే జూన్ నెలలో గురుడికి జపము. జపం అంటే చాలామంది బీజాక్షరాలు చదువుతున్నారు. అలా కాకుండా మూలమంత్ర జపం చేయించుకుని, అంటే గురుడికి 16,000, శనికి 19,000 జపం చేయించుకుని తత్సంబంధమైనటువంటి ధాన్యాన్ని, వస్తువుల్ని, వీటన్నిటినీ కూడా దానం చేస్తూ ఉండడము. అలాగే శని ప్రదోష వ్రతాన్ని, అంటే శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి చండీశ్వర ప్రదక్షిణ చేసి, నంది దగ్గర దీపారాధన చేసి, శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం. అలాగే శనివారం కుదరకపోతే సోమవారం ప్రదోష కాలంలో శివాలయంలో దీపం పెట్టడం లాంటివి చేయడం ద్వారా ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. ఇంకా ఏంటి అంటే, ప్రతిరోజు కూడా రుద్ర కవచాన్ని పారాయణ చేస్తే కూడా చాలా మంచిది. పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. అలాగే ఈ సంవత్సరంలో జూన్ 2వ తారీఖు వరకు గురుడు 6వ స్థానమందు సువర్ణమూర్తిగా, ఆ తదుపరి 7వ స్థానమందు లోహమూర్తిగా ఈ రాశి వారికి సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము 3వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరంలో డిసెంబర్ 8వ తారీఖు వరకు 2వ స్థానమందు, 8వ స్థానమందు కూడా రజతమూర్తులుగాను, తదుపరి 1, 7వ స్థానాల్లో సువర్ణమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు. ఈ మూర్తిత్వాలు ఒక గ్రహం తాలూకు బలాన్ని గోచారంలో మనం చెప్పడానికి ఉపయోగపడతాయి. ఈ సువర్ణమూర్తి, లోహమూర్తి ఇవన్నీ ఒక గ్రహం ఎంత పర్ఫెక్ట్గా ఫలితాన్ని ఇస్తుంది, ఎంత తొందరగా ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది చెప్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మకర రాశి వారిని చూసినప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చును. కారణం ఏంటి అంటే, తృతీయమందు శనేశ్వరుడు యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అలాగే గురుబలం పెరగడం, ఇక్కడ 3వ స్థానం ఉపజయ స్థానంలో శని ఉండడం, సప్తమంలో గురుడు ఉండడం చాలా విశేషమైనటువంటి బలం. సప్తమ గురుని యొక్క దృష్టి నేరుగా ఈ రాశి వారి మీదే ఉంటుంది. అలా గురుడే మనల్ని చూస్తున్నప్పుడు ఇంక భయపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. తృతీయ స్థానం ముందు శనేశ్వరుడు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అది ఉపచయ స్థానం కాబట్టి, ముఖ్యంగా అది సహజైన వదేచ్ఛాద భక్ష విక్రమ సోదర అని అన్నారు. ఆ తృతీయంలో ఉండేటువంటి శనేశ్వరుడు పటుత్వానికి కారకుడు. అంటే ఏదైనా పట్టుదలగా చేయాలి, ఇల్లు ప్రారంభం చేసాం ఆ ఇల్లు పూర్తి చేయాలి, ఫలానా చదువు ప్రారంభం చేసాం దాన్ని పూర్తి చేయాలి, లేదు మనం విదేశాలకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం దాన్ని పూర్తి చేయాలి. ఇలా మనం ఏదైనా ఒక పనిని ప్రారంభం చేస్తే దాన్ని పూర్తి చేయాలి, లేదా పూర్తి చేసేంత వరకు నిద్రపోనటువంటి స్థితిని శని కల్పిస్తాడు. అది గొప్ప పట్టుదలకి కారణం. అలాగే సొంత ఇంటి కళ, ముఖ్యంగా సొంత ఊర్లలోకి వెళ్ళి మనం ఇల్లు కట్టుకోవాలి అని కొంతమంది అనుకుంటారు. ఇప్పటివరకు మనం ఇక్కడ ఉన్నాం, మన సొంత ఊర్లోకి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలి అంటే దానికి శని సహకరిస్తారు. అలాగే వ్యాపార పరంగా దేన్నైనా సరే మనం లాభదాయకంగా మార్చుకోవడానికి, వ్యాపార విస్తరణ చేయడానికి వీటన్నిటికీ కూడా శనేశ్వరుడు విపరీతంగా యోగించేటువంటి గ్రహం. అలాగే ఆదాయ మార్గాలు పెంచేటువంటి పరిస్థితి. ఇప్పటివరకు కేవలం ఉద్యోగం చేస్తూనే వచ్చేటువంటి ధనం మీద ఆధారపడుతూ ఉండేటువంటి వాళ్ళకి
ఆదాయ మార్గాలు పెంచేటువంటి పరిస్థితి. అంటే ఆయన ఏం చేస్తాడు, పలానా ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేయడం, లేదా వ్యాపారాలే 2-3 చేస్తూ ఉండడం, ఇలా ఆదాయ మార్గాలు పెరిగేటువంటి స్థితికి కారణమవుతారు. రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ సప్తమంలో ఉండేటువంటి గురువు కూడా ఏం చేస్తున్నారు, మీ యొక్క గాంభీర్యతను పెంచుతున్నాడు. షష్ఠ స్థానం ముందు గురుడు ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళ సైతం మనల్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది స్వజనైర్ దూషణం చేయవహ, తిడతారు కూడా. వాళ్ళు జీవిత భాగస్వామైనా, తల్లిదండ్రులైనా, బంధువులైనా మిమ్మల్ని నానా రకాలుగాను చీదరించుకొని, తిట్టి, అసహించుకొని, మిమ్మల్ని మీ మీద ద్వేషభావాన్ని కలిగి ఉన్నటువంటి వారు మీ దగ్గరికి చేరతారు. అంటే మీరు ఏదైతే ఒక పని ప్రారంభం చేయడం ద్వారా గతంలో మిమ్మల్ని విభేదించారో, ఇప్పుడు అదే పనిలో మీరు సక్సెస్ అవ్వడం ద్వారా వారందరూ మరలా మీ దగ్గరికి చేరతారు. ఎవరినైతే మీరు ఇష్టపడ్డారో వారు తిరిగి మీ దగ్గరికి చేరతారు. మిమ్మల్ని వద్దు అని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లాగా వాళ్ళందరూ కూడా మీ చుట్టూ తిరుగుతారు. దానికి కారణం ఈ గురుని యొక్క సప్తమ స్థాన స్థితి. అది చాలా ముఖ్యమైనటువంటి స్థానం గురునికి. అది ప్రత్యేకించి ఉచ్చక్షేత్రము కర్కాటక రాశి. అయితే ఈ గోచారంలో ఉచ్చనీచలను పక్కన పెడితే అది కమ్యూనికేషన్కి సంబంధించిన స్థానము. గతంలో మనం సరిగా కమ్యూనికేట్ అవ్వలేకపోయాం, ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు. ఈ రకంగా మనుషుల మధ్యలో ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. వంశపారంపర్యంగా మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు మీ చేతికి రావడం దగ్గర నుండి ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఇది మీ జీవితంలో కోల్పోయినటువంటి ధైర్యాన్ని తిరిగి రప్పిస్తుంది. గాత్ర గాంభీర్య పోషణం అన్నాడు. మీ మాటకి విలువ పెరగడం దగ్గర నుండి 10 మంది మిమ్మల్ని అనుసరించడం వరకు ప్రతిదీ కూడా మీరే ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇది చాలా అద్భుతమైనటువంటి స్థితి. ఇంకొక గొప్ప విషయం ఏమిటి అంటే, డిసెంబర్ నెల వరకు రాహువు కూడా యోగిస్తున్నారు. అక్కడతోటి ఏమవుతుంది, 3 దీర్ఘ సంచార గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. గమనించండి, గోచారంలో ఒక గ్రహమే యోగిస్తేనే చాలా మంచి ఫలితం వస్తుంది. అలాంటిది సప్తమంలో గురుడు యోగించడం, తృతీయంలో శని యోగించడం, 2వ స్థానముందు రాహువు యోగించడం, 3 దీర్ఘ సంచార గ్రహాల తాలూకు ఫలితం మీకు ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరంలో నెంబర్ 1 రాశి ఏదైనా ఉంది అంటే అది మకర రాశి మాత్రమే. ఈ రాశి వారు 8.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని అనుభవించారు. ఎప్పుడూ చూడనటువంటి విధంగా గ్రహణాలను చూశారు. పరివేషలు అంటే సూర్యుడి చుట్టూ వలయాకారంలో పరివేషలు ఏర్పడ్డాయి. పంచగ్రహ కూటములు ఏర్పడ్డాయి. షష్టగ్రహ కూటములు, షడ్గ్రహ కూటములు ఏర్పడ్డాయి. అంటే ఎంత నలిగిపోవాలో అంత నలిగిపోయినటువంటి రాశి మకర రాశి. ఇప్పుడు మరలా ఇదే గ్రహస్థితి మిమ్మల్ని పైకి తీసుకువస్తూ ఉన్నది. ఇది చాలా గొప్ప మార్పుగా మనం అభివర్ణించవచ్చును. కాబట్టి ఎక్కడ పోయిందో అక్కడే మీరు తిరిగి సంపాదించుకుంటారు. ఈ సంవత్సరంలో నెంబర్ 1 రాశి మకర రాశి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. శుభ కార్యక్రమాల దగ్గర నుండి సంతానోత్పత్తి వరకు, ఉద్యోగ లాభం దగ్గర నుండి ప్రమోషన్ల వరకు, వ్యాపార లాభం దగ్గర నుండి విస్తరణ వరకు అన్నీ ఈ రాశి వారికి అనుకూలంగా జరుగుతాయి. మకర రాశి వారికి ఇంకా ఈ పరాభవనామ సంవత్సరంలో జాతకం కూడా అనుకూలిస్తే వారు విశేషమైనటువంటి యోగవంతులు అవుతారు, పుత్రవంతులు అవుతారు, భాగ్యవంతులు అవుతారు. అలాగే ఇది పదవీ యోగవంతులు అవుతారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఏం చేసుకోవాలండి ఈ రాశి వారు అంటే, హనుమద్ ఆరాధన చాలా మంచిది. హనుమద్ ఉపాసన, హనుమద్ ఆరాధన కనుక చేయగలిగితే, ప్రతిరోజు ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదవగలిగితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు.